వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సుగాలి ప్రీతి హత్య జరిగి 8 ఏళ్లు పూర్తవుతుంది. ఇప్పటికీ న్యాయం జరగలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 8 ఏళ్లుగా తిరగనేటువంటి కోర్టు లేదు, ఆశ్రయించినటువంటి లేరు. కానీ ఇప్పటికీ న్యాయం జరగలేదంటూ ఇవాళ వీల్ చైర్ యాత్ర చేపట్టారు. మనతో మాట్లాడడానికి సుగాలి ప్రీతి తల్లి ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు మీ వీల్ చైర్ యాత్ర ఎందుకోసం, ఎక్కడ దాకా? నా కూతురు సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయం కోసం పోరాటం చేయడంలోనే ఈ భాగంలోనే ఈరోజు 19 ఆగస్టు 2015 నుంచి ఈ రోజుకి నా కూతురు నాకు దూరం అయ్యి 8 సంవత్సరాలు అయినది. అందుకనే ఈ 8 సంవత్సరాల్లో ప్రభుత్వాలు నమ్మాను, ప్రజాప్రతినిధులు నమ్మాను, మరి గద్దె ఎక్కిన వాళ్ళని నమ్మాను, గద్దె లేని వాళ్ళని కూడా నమ్మి ప్రతి ఒక్కరి కోసం న్యాయం కోసం అర్జించాను. ప్రతి ఒక్కరు కూడా గద్దె ఎక్కక ముందు సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అని చెప్పిన వాళ్ళే మరి గద్దె ఎక్కిన తర్వాత కనుమరుగైపోయింది అయిపోయింది సుగాలి ప్రీతి కేసు. అందుకే వారు ఎవరికి పట్టదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మలు, వాళ్ళ అక్కలు, వాళ్ళ చెల్లెళ్ళు అందరూ సేఫ్గా ఉంటారు. నా కూతురుకు నాకు దూరం అయింది కాబట్టి నా కడుపు కోత కోసం నేను న్యాయ పోరాటం చేయాలని ఈ రోజు నుంచి నేను న్యాయ పోరాటం చేయాలి. సుగాలి సమాధి దగ్గర నుంచి మరి సెక్రటరియట్ అమరావతి వరకు పాదయాత్ర వీల్ చైర్ యాత్ర చేయాలని నేను మొదలు పెట్టానన్న. అంటే ఈ వీల్ చైర్ యాత్ర సజావుగా సాగుతుందా? సాగదనే చెప్పాలి అన్న, సాగించరు కూడా ప్రభుత్వాలు. ఎందుకంటే మేము ఏ ఆయుధం లేకుండా చేస్తున్నాను. నేను ఎవరికి కూడా పొలిటికల్ లీడర్ లాగా వెళ్ళడం లేదు. ఒక దివ్యాంగురాలని నేను నా వెంట ప్రజా సంఘాల వాళ్ళు ఎవరైతే జస్టిస్ కోసం సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, 14 సంవత్సరాల పసి కందును మీద కామంతో కన్నేసిన ముద్దాలకు శిక్ష పడాలని వీళ్ళందరూ చేస్తున్న ఉద్దేశంతో మరి పోతూ ఉన్నాం. కానీ నిన్నటికి నిన్న నేను 2 నెలలు శాంతియుతంగా జరగాల్సిన ఈ పాదయాత్రను మరి 2 నెలల క్రితము నేను ప్రెస్ మీట్కి ఇవ్వడం జరిగింది, పర్మిషన్ కోసం లెటర్ ఇవ్వడం జరిగింది. మరి పర్మిషన్ 2 నెలలుగా కళ్ళు మూసుకొని ఉండి నిన్న రాత్రి పర్మిషన్ ఇవ్వదు, మీ వెంట ఇంతమంది జనాలు వస్తాయనక మరి మేము చేసిన తప్పులు బయటపడతాయని ప్రభుత్వం మాకు ఆంక్షలు పెడతా ఉంది. అంటే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? పోలీసులు ఎందుకు ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి వస్తుంది? వాళ్ళు చేసిన లోపాలే, వాళ్ళ అధికారులు, విచారణ అధికారులు చేసిన లోపాలు బయటపడతాయి. ప్రజల్లోకి వెళ్తే కనుక ప్రజలకు వీళ్ళు క్షుణ్ణంగా అర్థం చేసుకునే విధంగా వీళ్ళకు శిక్ష పడతాయి. ముద్దాయిల్ని ఎక్కడ శిక్షించాల్సి వస్తుందని మాకు పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారన్న. అంటే గతంలో ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడే మాట్లాడడం జరిగింది, మీకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తున్నారు. అలాంటి న్యాయం జరిగిందా? ఇప్పుడు అధికారులు ఉన్నారుగా అన్న. గతంలో 2020లో మరి లక్షలాది మందితో సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ర్యాలీ చేయడం జరిగింది. మరి అన్నగారు డిప్యూటీ సీఎం అయ్యారు. మరి మేము కూడా అన్నగారు గెలిస్తే మా కేసుకు న్యాయం జరుగుతుంది, ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అన్నారు కదా అనేసి మేము ఎంతో సంతోషంగా ఉన్న తరుణంలో మరి గెలిచి కూడా కూటమి 14 నెలలైనా నా సుగాలి ప్రీతి కేసుకి ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. కేసు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. కానీ మిగతా కేసులలో చాలా తొందరగా విచారణ జరిగిపోతా ఉన్నాయి. మరి లోకేష్ గారిని ఒకటే నేను అడుగుతాను, మీ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి ముద్దాయిల పేరు ఉందా లేదా? ఎందుకు లేదని నేను అడుగుతాను. మరి సుగాలి ప్రీతి కూడా ఒక ఆడపిల్ల కాదా? మేము గిరిజనులు ఒక ఆడపిల్లలం కాదా? మేము ఓట్లకు మాత్రమే పనికొస్తామా? మీకు మేము మరి గద్దె ఎక్కిన తర్వాత మేము కనిపించమా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే డిప్యూటీ సీఎం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు, ఆయన కలిసారా? ఆయన ఏమైనా చెప్పారా ఇప్పటిదాకా ఏమైనా మీకు? గెలిచిన 6 నెలలకు మేము మరి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. అమ్మ ఖచ్చితంగా మీకు మాట ఇచ్చిన ప్రకారం న్యాయం చేస్తామన్నారు. మరి న్యాయం చేసి ఉంటే నేను ఇక్కడ రోడ్ల మీద ఇక్కడ న్యాయం కోసం అడుక్కోవాల్సిన అవసరం లేదు కదన్నా. మరి 14 నెలలైంది మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చి. మరి నేను ఇదే మే 1 నుంచి జూలై 31 వరకు 11 సార్లు నేను అమరావతికి వెళ్ళి హైకోర్టులో మరి కలిశాను. మరి హైకోర్టుకు వెళ్ళిన మార్గంలోనే మంగళగిరి పార్టీ ఆఫీస్కి ప్రతిసారి వెళ్ళి అన్న అపాయింట్మెంట్ ఇవ్వండి, మీరు ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారో, మరి ఈ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్తారో చెప్పమని జరగడం జరిగింది. కానీ ఒక్కసారి కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న. అంటే మీరు ఆల్రెడీ కలిశారు, న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. న్యాయం ఇప్పటికిప్పుడు జరిగేది కాదు, కేవలం సింపతి కోసమే రోడ్డెక్కి ఈరోజు ఆందోళన చేస్తున్నారా మీరు అలా అడగడానికి కనీసము 8 సంవత్సరాల నుంచి నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. నేను ఏమి అడుగుతున్నాను, ఏమి డిమాండ్ చేస్తున్నాను?
నా కూతుర్ని బ్రతికించి ఇవ్వమని మిమ్మల్ని అడుగుతున్నా నాన్న. కాదు కదా, నా కేసులో అన్యాయంగా అన్యాయం చేసిన అధికారులను శిక్షించమని చెప్తున్నాను. మరి ఎందుకు మీరు శిక్షించడానికి ముద్దాయిలను ఎందుకు రక్షిస్తున్నారని నేను అడుగుతున్నాను. సానుభూతి అంటే ఏ విధంగా సానుభూతి? నా కూతురు ఏమన్నా మరి సమాధిలోంచి లేచి వస్తుందా? అమ్మా నేను బ్రతికొస్తున్నాను, పోరాటం చేస్తున్నాను వస్తుందా? సానుభూతి ఏ విధంగా? నేను ఒక పొలిటీషియన్, నాకేమైనా సానుభూతి రావడానికి? నాకు కేవలం న్యాయం కావాలి. అది కూడా బలవంతులైన ముద్దాయిలకు ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎవరైనా కులం మతం ఏమి చూడకుండా మరి డబ్బు ఉందనే అహంకారంతో అమ్మాయిల మీద మరి విరుచుకుపడుతున్న ఇలాంటి మానవ మృగాలకు శిక్షించాలని నేను కోరుకుంటున్నానన్న. ఒకవైపు మీకు పర్మిషన్ లేదు, వీల్ చైర్ యాత్ర ఆగిపోతుంది ఇంతటితో? లేదన్నా, పర్మిషన్ పోలీసు వాళ్ళు కావాల్సిగానే ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ విచారణ అధికారులే ఈ కేసుని తారుమారు చేశారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ నిజాలు బయటపడతాయో, మరి ఎవరెవరిని సస్పెండ్ చేయాల్సి వస్తుందో. ఒక పోలీస్ ఆఫీసర్ ఈరోజు పొద్దునే అన్నారు, అమ్మ మీ కేసు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే 20 మంది ఆఫీసర్లను సస్పెండ్ చేయాల్సి వస్తుంది అన్నారు. అందుకే ఏమో పర్మిషన్ ఇవ్వలేదా? కానీ మేము హైకోర్టుని ఆశ్రయించాం. 22కు మరి వాయిదా వేశారు. కానీ అప్పటి వరకు కూడా ఈ పాదయాత్ర అనేది కొనసాగుతుంది. నేను పాదయాత్ర ఏదని చేస్తున్నాను, ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్లడానికి. ఎవరైతే ప్రజలు ఉన్నారో మరి వాళ్ళ ప్రజలకి ఏవైతే పవన్ కళ్యాణ్ గారికి చెప్పానో, ఏవైతే చంద్రబాబు నాయుడు గారికి చెప్పానో అవే మేము రిపోర్ట్స్ తీసుకెళ్లి ప్రజల్లోకి, ఇదిగోమ్మా పలానా సుగాలి ప్రీతి నా కూతురు తల్లి, నా కూతురు చక్కగా చదివేది, మరి అలాంటి చదువుతున్న వాళ్ళ పిల్లను హాస్టల్లో కామాందులాగా మీద పడి చంపేశారు. ఇలా మీరు జాగ్రత్త పడండి, ఇలా హాస్టల్లో అన్ని వెతకండి, హాస్టల్లో సీక్రెట్ బెడ్రూమ్స్ మెయింటైన్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి అలాంటివి మీరు అరికట్టండి అమ్మా, మీరు చైతన్యం తీసుకురావాలనే తప్ప ఇంకా ఏమీ నా యాత్రలో లేదన్నా. మొత్తంగా చూసుకుంటే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష పడాల్సిందే. నేను వీల్ చైర్ యాత్ర ఆపేది లేదు, పోలీసులు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ యాత్ర కొనసాగిస్తామని ప్రతి తల్లి చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.